Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. హాయ్ How are you? ఫైన్ మ్యామ్. Sir, జనరల్గా ఇన్ఫ్లుయెన్జా కోల్డ్ ఎందుకు వస్తుంది? సాధారణంగా ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు మల్టిపుల్ వేరియంట్స్ వస్తున్నాయి. దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్ స్టేట్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడున్న కొత్త వైరస్ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వైరస్కి మన బాడీ రెసిస్టెన్స్ ఉండదన్నమాట. దానివల్ల ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో వాళ్ళల్లో కోల్డ్, ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. బేసిక్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫాదరు మదరు బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో నౌ గోయింగ్ టూర్ ట్రిప్స్. ఈవెన్ స్కూల్స్ చూసినట్లయితే చాలా ట్రావెలింగ్ చేస్తున్నారు, మల్టిపుల్ రీజన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కొత్త కొత్త వైరస్ రావటం, ఆ జీన్స్ కూడా వేరియేషన్ రావటం, దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు కోల్డ్ అటాక్స్. ఎందుకంటే ఫ్లూ సాధారణంగా ఫస్ట్ అటాక్ ఏదైతే ఎక్కడంటే ముక్కు, గొంతు. ముక్కులోంచి కారటం, ముక్కు మూసుకుపోవటం, గొంతులో మంట రావటం. చాలామందికి ఏమైందంటే నోట్లో కొండనాలకు దగ్గర మంట వచ్చింది అంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అనమాట ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్కి. ఎప్పుడైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకేమవుతుందంటే థ్రోట్ మ్యూకోజా మీద బర్నింగ్ సెన్సేషను, పెయిన్ సెన్సేషను, ఇచ్చింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ అవర్స్. ఎందుకంటే మనం డే టైం అంతా ఏం చేస్తామంటే గొంతును క్లియర్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ వైరస్ లోడ్ అంత ఉండదు. ఓవర్ నైట్ ఏమవుతుందంటే మనం క్లీన్ చేయకపోవటం వలన గొంతును యూజువల్గా స్వాలో చేయం కాబట్టి నెదర్లో ఆ వైరస్ లోడ్ అక్కడ పెరిగిపోయి మనకు పొద్దున్నది బర్నింగ్ సెన్సేషను, మంట, నొప్పిలా ఉంటుంది అన్నమాట. పెద్దవాళ్ళ కంటే చిన్న వాళ్ళలోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం. చెవు నొప్పి అంటారు, గొంతు నొప్పి అంటారు. ఎందుకు అట్లా? సాధారణంగా మనం చిన్నపిల్లల్లో చూసినట్లయితే వాళ్ళకి ఓవరాల్గా ప్రీవియస్ వైరల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ బాడీలో ఏంటంటే యాంటీబాడీస్ వైరస్కి కానీ బ్యాక్టీరియాకి కానీ తక్కువ ఉంటాయి కంపేర్ టు పెద్దోళ్ళు. ఎందుకంటే పెద్దోళ్ళు ఏమవుతుందంటే మనం స్కూల్ దాటేటప్పుడు మన బాడీలో, అంటే స్కూల్ ఏజ్ దాటి టీనేజర్స్కి వచ్చేటప్పుడు మన బాడీలో సఫిషియెంట్ యాంటీబాడీస్ వస్తాయి డిఫరెంట్ వైరస్కి, బ్యాక్టీరియాస్కి. సో దానివల్ల మన బాడీలో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వలన యూజువల్గా పెద్దవాళ్ళలో కంపారిటివ్ ద చిల్డ్రన్తో పోలిస్తే ఈ వైరల్, బ్యాక్టీరియల్ త్రోట్, నోస్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే పిల్లల్లో అప్పుడే వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి స్కూల్ గోయింగ్ ఏజ్ కొత్త కొత్త వైరస్కి అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ వైరస్ వచ్చినప్పుడే వాళ్ళకి యాంటీబాడీ డెవలప్ అవుతాయి. సో వైరస్లకి ఆ కోల్డ్ అటాక్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి నంబర్ ఆఫ్ అటాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎడినాయిడ్ టాన్సిల్స్ ఉంటాయి అన్నమాట. ఎడినాయిడ్ టాన్సిల్స్ వాళ్ళ బాడీ సైజ్, ఫేస్ సైజ్తో పోలిస్తే దాని సైజ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, కొంచెం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినా, కొద్దిగా చలిగాలికి బయటికి పోయినా కూడా వాళ్ళకి ఆ టాన్సిల్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ టాన్సిల్, ఎడినాయిడ్ కూడా టిష్యూస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన పెద్దోళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మోర్ మెచ్యూర్ అయ్యేటప్పటికి అది కొంచెం ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, కొంచెం ఫైబ్రోటిక్గా ఉంటాయి, ఫామ్గా ఉంటాయి. సో వైరస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అంత ఫాస్ట్గా ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లల్లో చిన్న దెబ్బగా తగలంలోనే చెయ్యి కందిపోతుంది, పెద్దవాళ్ళు చిన్న దెబ్బ తగిలినా చెయ్యి కందిపోతుంది. సేమ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ మ్యూకోజల్ సర్ఫేస్ ఆల్సో అన్నమాట. సో ఆ విధంగా పిల్లల్లో కంపేర్ టు పెద్దలతో చూస్తే మనకి ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు, టాన్సిల్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ అనుకోవచ్చు, కోల్డ్ అటాక్స్ కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చెవు నొప్పి ఏంటంటే పిల్లల్లో సాధారణంగా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎడినాయిడ్ టిష్యూ ఎక్కువ ఉంటుంది, రెండు రకాల అంటామికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే ముక్కు వెనక భాగంలో ఉన్న ఎడినాయిడ్ సైజు ఎక్కువ ఉంటుంది. రెండోది చెవికి ముక్కుకి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, ఈస్టేషన్ ట్యూబ్ అంటాం. దాని ద్వారానే ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ చెవిలో పోయింది. పిల్లల్లో సాధారణంగా ఏంటంటే చెవిలో నొప్పి ఎక్కువ మందికి ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి. కోల్డ్తో పాటు పెయిన్ వచ్చింది, కోల్డ్ ఉంది, పొద్దున్నే పెయిన్ వచ్చింది అంటే సాధారణంగా ఇది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళలో ఈస్టేషన్ ట్యూబు స్ట్రైట్గా ఉంటుంది, సైజు లెంత్ తక్కువ ఉంటుంది. మనం పెద్దోళ్ళు ఎలా ఉంటుందంటే మన బాడీ పెరిగే కొద్దీ, హెడ్ పెరిగే కొద్దీ ఆబ్లిక్యూ షేప్కి వెళ్ళిద్ది. సో కింద ఉన్న ఇన్ఫెక్షన్ పైకి పోదు, లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు పిల్లలతో పోలిస్తే మనకి ఫేస్ కూడా సైజు ఎక్కువ ఉంటుంది తల. అదే పిల్లల్లో చూస్తే ఏమవుతుందంటే హార్జెంటల్గా ఉంటుంది,
లెంత్ కూడా తక్కువ. సో ఈజీగా ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలు ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పొద్దున పూట చెవి నొప్పి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు జలుబుతోటి. దీనికి మెయిన్ కారణం ఇదనమాట. సో ఎడినైట్ టిష్యూ అండ్ షార్ట్ ఈస్టేషన్ ట్యూబ్, ఈ రెండిటి వలన పిల్లల్లో జలుబు చేసినా, గొంతులో నొప్పి వచ్చినా, గొంతులో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా సాధారణంగా చెవులో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట.